ఇవాళ తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై చర్చించి ఖరారు చేస్తారు. భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించే పథకానికి ఆమోదం మంత్రిమండలి తెలుపనుంది. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకుంటారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలని ప్రతిపాదన. యాదగిరిగుట్ట దేవాలయానికి ప్రత్యేక బోర్డు, సాగునీటి సంఘాల పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. నూతన టూరిజం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ ముందుకు విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలను పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సచివాలయం నుంచి రామ్, ఓవర్ టు యు. శాలిని, ఇవాళ సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలు ముఖ్య ఫైనాన్స్ అండ్ అగ్రికల్చర్, రెవెన్యూ సంబంధించిన పలు ముఖ్య శాఖల అధికారులు కూడా ఈ సమావేశానికి పాల్గొంటారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అందరూ ఎదురు చూస్తున్నట్టుగా, రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నట్టుగా రైతు భరోసా పైనే ఈరోజు కీలక చర్చ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొన్న డిసెంబర్ 7వ తేదీ నాటికే సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. అనేక సమావేశాల్లో కానీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీసినప్పటికీ కూడా ఇంకా దానిపైన పలు అంశాలు చర్చిస్తున్నామని చెప్తున్నారు. అయితే రైతు భరోసా నిధుల విడుదలపైన సబ్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీ పలు సమావేశమైంది. అనేక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కూడా రైతుల అభిప్రాయాలు కూడా సేకరించింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రత్యేక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 22,000 కోట్ల రూపాయల ఆర్థిక నేరం జరిగింది. అలాంటి పద్ధతులు అసలు ఇవ్వద్దు అని చెప్పి కాకుండా ఈసారి పంట పండించే రైతులకే ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇప్పటికే నివేదిక కూడా పూర్తయింది. ఆ నివేదికని ఈరోజు ఉపసంఘం చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాబినెట్ ముందు ఉంచుతారు. అయితే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1,50,00,000 ఎకరాలకు ఈరోజు రైతు భరోసా కింద నిధులు, రైతు బంధు నిధులు వస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా తగ్గించాలి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలి అనే దానిపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా పంట పండించే వారికే రైతు భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసం ఇవాళ నుంచి 2 రోజుల 3 రోజుల పాటు ఆన్లైన్ దరఖాస్తులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆన్లైన్లో కూడా ఎన్ని ఎకరాలు పంట పండిస్తున్నాము, ఎన్ని ఎకరాలు ఉంది అనేది కూడా చేసుకోవాలి. అయితే ముఖ్యంగా పత్తి, తర్వాత జొన్న, ఇతర మిర్చి, వరి కాకుండా ఇతర పంటలు సంవత్సరానికి ఒకే పంట పండుతుంది. వాళ్ళకి మాత్రం ఒక పంట పండిస్తే ఒక పంట కిందనే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. దాంతోపాటు వ్యవసాయ కూలీలకు, భూమి లేని నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. సంవత్సరానికి 12,000, 6 నెలలకు 6,000, మొత్తం సంవత్సరానికి 12,000. ఆ నిధుల విడుదలపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రైతు రుణమాఫీ పైన ఒక 22,000 కోట్ల రూపాయలు, 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల కుటుంబాలకు ఇప్పటికే పూర్తి చేసినప్పటికీ ఇంకా ప్రక్రియ కొనసాగుతోంది. ఏమైనా రైతులకు సంబంధించిన విషయంలో ఈరోజు వరి ధాన్యము కొనుగోలు విషయంలో కానీ, రైతు భరోసా ఇవ్వటం కానీ, పంటకు మద్దతు ధర ఇవ్వడం, 500 బోనస్ ఇవ్వటం కానీ, ఇతరత్ర అంశాలన్నీ కూడా ఈరోజు కీలకంగా క్యాబినెట్లో చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అంశం ఇప్పటికే చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. ఆ కొత్త రేషన్ జారీ ప్రక్రియకి ఇప్పటికే దాదాపు 10 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి. అసలు ఏ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి, ఎవరెవరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి, కొత్త రేషన్ జారీ ప్రక్రియ అయిపోతే సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది రేషన్ కార్డుల ద్వారా. కాబట్టి అదొక ప్రక్రియను చేస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఇళ్ళు కట్టించేందుకు, సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళు కట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే వాళ్ళకి సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంటు, ఇతరత్ర సామాగ్రిని కూడా సబ్సిడీ రేట్లతో ఇచ్చేందుకు ఈరోజు ప్రభుత్వం
కసరత్తు చేస్తుందో ఆ అంశం పైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తారు. ఇక ముఖ్యంగా యాదగిరిగుట్ట ఏదైతే సమైక్య రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక బోర్డు నిబంధన ఉందో యాదగిరిగుట్టకు కూడా తెలంగాణలో యాదగిరిగుట్టకు కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి దాదాపు 20 మందితో బోర్డును ఏర్పాటు చేసి దానికోసం ప్రత్యేక చట్టం తేవాల్సింది దాన్ని కూడా క్యాబినెట్లో చర్చిస్తారని చెప్తుంది. నూతన టూరిజం పాలసీ, తర్వాత ఇతర క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇతరత్ర అంశాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నాయి. ఇప్పటికే తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో ఇంకా చేపట్టాల్సిన చర్యలపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రైతు భరోసా కింద ఏదైతే రైతులకు ఇచ్చే నిధుల విడుదల విషయంలో మాత్రం ఒక కూలంకుషంగా మార్గదర్శకాలు వస్తాయా, లేదు సంక్రాంతికి ఏదైతే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామంటున్నారో ఇంకా ప్రక్రియకు ఇంకా కొంత సమయం పడుతుందనేది మాత్రం ఈరోజు రైతులు వేచి చూస్తున్నారు. శాలిని. అయితే రామ్, ఇక రైతు భరోసాకు సంబంధించి చూస్తే గనక ఎన్ని ఎకరాల్లో ఉన్న వారికి రైతు భరోసాను ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇప్పటికే ఒక నివేదికల ఏదైతే సబ్ కమిటీల సందర్భంగా అనేక అంశాలు చర్చించింది. ముఖ్యంగా ఐటీ పేయర్స్ కానీ, తర్వాత ప్రజాప్రతినిధులు కానీ, వీళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించిన విషయంలో మాత్రం రైతు భరోసాని ఇవ్వము అని చెప్పి ఒక స్పష్టమైన సంకేతాలు మాత్రం ఇప్పటికే ఇచ్చింది. అయితే పంట పండించే రైతులకు మాత్రమే ఈరోజు రైతు భరోసా ఇస్తాము. వరి ఏదో సంవత్సరానికి 2 సార్లు పండిస్తారు కాబట్టి 2 సార్లు రైతు భరోసా ఇస్తాము. కానీ మిగతా పత్తి కొనుగోలు కానీ, తర్వాత మిర్చి విషయంలో కానీ, ఇతరత్ర పంటలు ఎప్పుడు సంవత్సరానికి ఒకటే పంట పండిస్తారు కాబట్టి ఆ ఒక్క పంటకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర భూములు ఎన్ని ఉన్నాయి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయేతర భూములకు కూడా రైతు భరోసా నిధులు ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాంటి భూములకు ఇవ్వకుండా కేవలం పంట పండించే వారికి మాత్రమే ఈ రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. థ్యాంక్ యూ రామ్.